నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి మన్యం ప్రాంతాలలో ప్రస్తుతం రిసార్ట్ మాఫియా యథేచ్ఛగా కొనసాగుతుంది అనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రకృతి అందాలకు నిలయమైన ఈ ఏజెన్సీ ప్రాంతంలో అటవీ పర్యావరణ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి అనే ఆరోపణలు వినివస్తున్నాయి. గిరిజన హక్కులను కాపాడే 170 చట్టానికి ఏజెన్సీ చట్టాలను పట్టించుకోకుండా గిరిజనేతరులు ఇక్కడ రిసార్టులు, రెసిడెన్సీలు నిర్మిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్లనే ఈ అక్రమ సామ్రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల పరిధిలో పుట్టగొడుగుల్లా వెలిసిన ఈ రిసార్టులు దాదాపు 100 వరకు ఉన్నప్పటికీ వాటిలో అనుమతులు ఉన్నవి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చని తెలుస్తోంది. కొత్తగా హోటళ్లు, క్యాంపింగ్ సైట్లను ఏర్పాటు చేస్తూ గిరిజనేతరులు కోట్ల రూపాయల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ చట్టాల ప్రకారం గిరిజనేతరులు ఇక్కడ ఆస్తులు కొనే హక్కు లేకపోయినా గిరిజనుల భూములను లీజు పేరుతో మభ్యపెట్టి ఈ అక్రమ దందాలు కొనసాగిస్తున్నారు. అటవీ శాఖ, పర్యావరణ శాఖల అనుమతులు తీసుకోకుండానే, పంచాయతీల తీర్మానాలు లేకుండానే భవనాలు, కాటేజీలు కట్టేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అక్రమ వ్యాపారాలకు తోడుగా అక్కడ మద్యం దందా కూడా విచ్చలవిడిగా కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ లేదా ఈవెంట్ లైసెన్స్ ఉంటేనే మద్యానికి అనుమతి ఉంటుంది. కానీ ఈ రిసార్టులు, హోమ్ స్టేలలో ఎలాంటి పర్మిషన్లు లేకుండానే పర్యాటకులకు మద్యాన్ని అందుబాటులోకి ఉంచుతున్నారు. అంతేకాకుండా పర్యాటకుల భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలు, విద్యుత్ భద్రత, అత్యవసర వైద్య సదుపాయాలు ఏవీ అక్కడ కనిపించడం లేదు. ఏవైనా ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించేందుకు సరైన వ్యవస్థ కూడా లేకపోవడం పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని విమర్శలు వస్తున్నాయి. పర్యాటక అభివృద్ధి పేరుతో రూమ్ రెంట్లు కూడా విపరీతంగా వసూలు చేస్తున్నారు. పర్యాటకుల రద్దీని ఆసరాగా చేసుకుంటూ 24 గంటల ప్యాకేజీల స్థానంలో కేవలం 12 గంటలకే 5,000 రూపాయల నుంచి 13,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. వీటికి ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు, జీఎస్టీ కూడా పక్కదారి పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖలు స్పందించకపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ రిసార్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.